శివుడికి సోమవారమంటే చాలా ఇష్టమన్న విషయం తెలిసిందే. అమావాస్య నాడు ఆయన్ను పూజిస్తే కూడా విశేష ఫలితం లభిస్తుందని చెబుతారు. ఇక ఆ సోమవారము అమావాస్య కలిసి వచ్చే రోజే సోమవతి అమావాస్య. దక్షయజ్ఞం కదా అందరికీ తెలిసిందే. సతీదేవి మరణం గురించి విన్న శివుడు తన వెంట్రుకతో వీరభద్రుణ్ణి సృష్టించాడు. ప్రమద గణాలతో పాటుగా ఆ వీరభద్రుడు దక్షుడితో పాటు యజ్ఞానికి వచ్చిన వారిపై దాడి చేశాడు. అందులో చంద్రుడు కూడా ఉన్నాడు. నిలువెల్లా గాయాలతో నిండిన చంద్రుడు తనకు ఉపశమనం కల్పించమంటూ శివుడిని వేడుకున్నాడు. దాంతో రాబోయే సోమవారం నాడు అమావాస్య తిథి కూడా ఉన్నదని, ఆ రోజున తనకు అభిషేకం చేస్తే సంపూర్ణ ఆరోగ్యం ప్రాప్తిస్తుందని శివుడు చంద్రుడికి అభయమిచ్చాడు. శివుడు చెప్పింది చెప్పినట్లు చేసి చంద్రుడు తన బాధల నుంచి విముక్తుడయ్యాడు. అప్పటి నుంచి సోమవారం నాడు